ఇప్పుడు నిరూపణకి ఏదైతే భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళ నిరూపణకి ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం, సో దాంతోపాటు వాళ్ళకి ఎట్లాంటి హక్కులు ఇవ్వబోతుంది? సాదా బైనామా క్రమబద్ధీకరణ అంటే ఇప్పుడు కొత్తగా ఇంకా ఆదేశాలు రావాలి కాబట్టి వివరంగా చూద్దాం. కానీ ఇప్పుడున్న యాక్టు రూల్స్ ప్రకారం భూభారతి చట్టంలో సెక్షన్ 6 ప్రకారము భూభారతి నియమాలలోని రూల్ 6 ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఎవరైతే సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక కండిషన్ ఏంటి, ఆ భూమి మీ అనుభవంలో ఉండాలి. ఈరోజు అనుభవం కాదు, గడిచిన 12 ఏళ్ళుగా మీ చేతిలోనే ఉండాలి. అంటే మీరు మీ వారసులో ఎవరికైతే వచ్చిందో వాళ్ళ చేతిలో ఉండాలి. అంటే ఈ రోజున క్రమబద్ధీకరణ చేయాల్సి వస్తే 2013 నుంచి కూడా ఆ భూమి మీ స్వాధీనంలోనే ఉండాలి. ఇది మొదటి నియమం. ఎట్లా నిరూపించుకుంటారు మీ స్వాధీనంలో ఉన్నట్టుగా? ఉంటే పహానీలో ఎక్కడన్నా ఎంట్రీ, లేదా చుట్టుపక్కల రైతుల స్టేట్మెంటు, లేదా మీరు ఆ భూమికి తీసుకున్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావచ్చు, లేదా ఆ సర్వే నెంబర్ తోటి మీరు మార్కెట్లో పోయి ఎప్పుడన్నా పంట అమ్ముకుంటే వాటి రసీదులు కావచ్చు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని స్వాధీనంలో భూమి ఉందా లేదా నిర్ధారణ చేసుకోవడానికి ఉంటుంది. దాంతోపాటుగా కొనుగోలు చేసిన వ్యక్తి ఒక అఫిడవిట్ ఇవ్వాలి. నేను పలానా ఆయన దగ్గర కొనుక్కున్నాను, ఇంతకాలం నుంచి నేను అనుభవంలో ఉన్నానని ఒక అఫిడవిట్ కూడా రెవెన్యూ అధికారులకు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక నియమం. రెండవది, ఎవరైతే సాదా బైనామా కింద రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నాడో ఆ వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి. స్మాల్ ఆర్ మార్జినల్ ఫార్మర్ అంటాం. అంటే డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపు, వెట్ ల్యాండ్ అయితే 2.5 ఎకరాలు, తరి కుష్కి 5 ఎకరాల కంటే లోపు ఉండాలి. ఇక మూడో కండిషన్ ఏంటంటే 2014 జూన్ 2 కంటే ముందు కొని ఉండాలి. తర్వాత 2010 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనుక భూమి కొనుగోలు చేసి ఉంటే ఇది వర్తించదు. ఈ రాసుకున్న కాగితం ఉండాలి. ఇక్కడే ఒక కన్ఫ్యూషన్ వస్తుంది. 2016 నాడు చేసేటప్పుడేమో కాగితం ఉండాలని ఉండే, తర్వాత 6 రూల్ మారింది. 6 చట్టాన్ని మార్చుకుంటూ నోటి మాటతో జరిగిన రెగ్యులరైజ్ చేస్తానికి అవకాశం ఉంది. 2020లో దరఖాస్తులు తీసుకున్న నాటికి ఆ రోజున నియమం ఏంటంటే డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి అంటారు. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రెగ్యులరైజేషన్ కాదు, అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్. అంటే ఆ అదే అప్పుడు ఉంది ఆ రూల్ ఏమన్నా, లావాదేవీని క్రమబద్ధీకరణ చేస్తున్నాం కానీ దస్తావేజును కాదు అనే నియమం 2017 నుంచి మొదలైంది. పాత నియమం దస్తావేజు క్రమబద్ధీకరణ అంటేనేమో దస్తావేజు ఉంటేనే క్రమబద్ధీకరణ, లావాదేవీ క్రమబద్ధీకరణ అంటే లావాదేవీ నోటి మాటతో కూడా ఉండొచ్చు. అప్పుడున్న రూల్స్ ఏం చెప్పినాయంటే మీరు చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, గ్రామంలో పెద్ద మనుషులు కావచ్చు, ఏదైతే కొనుక్కున్న భూమి ఉందో దాని పక్క గెట్టు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, దాని ఆధారంగా కూడా నిర్ధారణ చేయడానికి అప్పుడు అవకాశం కల్పించారు.